హలో అందరికీ, వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం హెల్దీ అండ్ ఈజీగా మటన్ బోన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొన్ని అల్లం ముక్కలు, కొన్ని గార్లిక్ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి 2-3 యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఇవన్నిటిని ఒక చిన్న ముద్దలాగా తయారు చేసుకోవాలి మనం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సూప్కి కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని 5 to 6 minutes అని బాగా బాయిల్ చేయాలి. దానిపైన వచ్చే డర్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అప్పుడు మనకి మటన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను మొత్తం వేస్ట్ని వేరే దాంట్లోకి తీసేసుకుంటున్నాను, నీసు వాసన ఉండకుండా ఉండడానికి. ఇలా చేస్తే మనకి అస్సలు నీచు వాసన రాదు సూప్ తాగేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మనం కాడలతో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను కొంచెం కాడలతో వేసుకున్నాను. ఇందులోకి ఒక బే లీఫ్ యాడ్ చేసుకున్నాను నేను, బిర్యానీ ఆకు. అలాగే ఇందులోకి కొంచెం యాలుకలు యాడ్ చేసుకున్నాను, కొంచెం దాచిన చెక్క, కొంచెం లవంగం మొగ్గలు, కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ నేను హోల్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను, పౌడర్ వేయకుండా. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1 ఆనియన్ యాడ్ చేసుకున్నాను 1/2 kg మటన్కి. 5 to 10 విజిల్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అది ఒక 40 to 50 minutes టైం పడుతుంది మనకి. అప్పుడులోపు ఇది చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది అలా యాడ్ చేసుకుంటే. లేదంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. నేను ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం తరిగి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకున్నాను. చాలా సన్నగా తరుక్కొని గార్లిక్ యాడ్ చేసుకుంటే మనం సూప్ తాగేటప్పుడు అది చాలా ఫ్లేవర్ఫుల్గా తగులుతూ ఉంటుంది మనకి. అది కొంచెం వేడయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను. అందులోనే 1/2 స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. దాంట్లోకి నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే థిక్నెస్ కోసం. కొంచెం ఇది ఫ్రై అయ్యాక ఒక రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని అది కొంచెం ఏగినాక అందులోకి మనం చేసి పెట్టుకున్న సూప్ వాటర్ని పోసుకోవాలి. సూప్ వాటర్ని పోసుకొని అందులో బాయిల్ అయి ఉన్న పీసెస్ మాత్రం వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 3 minutes బాయిల్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ మటన్ బోన్ సూప్ రెడీ అయిపోయినట్టే.
మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.